హాలోగ్రామ్ అంటాం. ఈ హాలోగ్రామ్లో మనకి ఇష్టం వచ్చింది సెట్ చేసుకోవచ్చు. టైప్ హాలోగ్రామ్ చూడండి కింద. సో మనం ఇక్కడ నేమ్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది వాటర్ ఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ విధంగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. స్టార్ లైటింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం హోమ్ థియేటర్స్లో ఇటువంటి రౌండ్లో కానీ స్క్వేర్లో కానీ స్టార్ లైటింగ్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. దీన్ని మ్యూజిక్తో ఆన్ చేసుకోవచ్చు, మ్యూజిక్తో ఆఫ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇంకో సీక్వెన్స్ పెట్టుకుని సీక్వెన్స్ ప్రకారం మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది మనకు కార్ షోరూమ్స్కి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో దీంతో డ్యాన్స్ చేయొచ్చు. సో దట్స్ అవర్ చాయిస్. అదేవిధంగా దాన్ని ఇట్లా డిఫరెంట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇది నియాన్ అంటాం. నియాన్ ప్రొఫైల్స్లో డిఫరెంట్ షేప్స్ వస్తాయి. దీన్ని మనం ఎల్ఈడి ఇక్కడ పిక్ అండ్ ప్లేస్ మిషన్ మీద పెడతాము. ఎల్ఈడి డ్రైవర్లు కూడా తయారు చేస్తుంది. డ్రైవర్ చూడండి టెస్ట్ చేస్తున్నారు. మౌంట్ అయిన పీసీబీని కూడా టెస్ట్ చేసి వెలిగిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. సో మనం ఒక గార్డెన్ కోసం తయారు చేస్తున్నాం పోలు. ఎల్ఈడీలో 150 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మాకు 10,000 మంది క్లయింట్స్ ఉంటారు. సుమారు 1200 ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. గ్లోయిటీకి రండి. మీకు సరసమైన ధరలో మీ ఇంటికి మొత్తానికి వైర్స్, స్విచ్చెస్, లైట్స్, ఫ్యాన్స్ తీసుకోండి. హాయ్ నమస్తే. గ్లోయిటీ ఎవ్రీ మంత్ కొత్త ఐటమ్స్ తీసుకొస్తుంది. ఈ మంత్ మనం లేటెస్ట్ టెక్నాలజీ చూద్దాం. సో గ్లోయిటీ దగ్గర కనుక మీరు చూసుకుంటే ఇది హాలోగ్రామ్ అంటాం. ఈ హాలోగ్రామ్లో మనకి ఇష్టం వచ్చింది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను గ్లోయిటీని సెట్ చేస్తున్నాను. సో గ్లోయిటీని సెట్ చేస్తే గ్లోయిటీ వస్తుంది. అదేవిధంగా నేను వేరే దాన్ని సెట్ చేస్తే వేరే విధంగా వస్తుంది. చూడండి అది డిఫరెంట్ మోడల్స్. అంటే మన బ్రాండ్ ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా సో ఇప్పుడు మహేష్ బాబు మూవీ ఆడుతుంది కాబట్టి మహేష్ బాబు మూవీ మనం పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి ఏది కావాలంటే అది, షూ కావాలంటే షూ పెట్టుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మన దగ్గర ఏం ఐటమ్స్ సేల్ అవుతాయో ఆ ఐటమ్స్ అన్నిటిని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 25,000 నుంచి 30,000 మాత్రమే ఉంటుంది. అదేవిధంగా హాలోగ్రామ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. వాటర్ ఫ్లో హాలోగ్రామ్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. సో ఇది హాలోగ్రామ్, ఇంకో టైప్ హాలోగ్రామ్ చూడండి కింద. సో మనం ఇక్కడ నేమ్ డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఉంది, లేకపోతే ఒక వెల్కమ్ ఉంది, ఇట్లా మన బ్రాండ్ గురించి కింద రావాలి, ఇట్లా గ్లోయిటీ లాగా వస్తుంది. దీన్ని హాలోగ్రామ్ అంటాం. ఈ హాలోగ్రామ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి ఇది. సో ఇది కూడా అంతే 25,000 దాకా ఉంటుంది. సో ఇట్లా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. మన బ్రాండ్ని ఇట్లా డిస్ప్లే చేసుకోవచ్చు కింద. సో ఇట్లా మూవ్ చేసుకోవచ్చు ఇట్లా. సో దిస్ ఇస్ అడ్వాంటేజ్. హాలోగ్రామ్లో ఇంకో టైప్ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది వాటర్ ఫ్లో ఉంటుంది. ఇది వాటర్ ఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఇది వాటర్ ఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇట్లా హాలోగ్రామ్స్లో డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి మన దగ్గర. సో నెక్స్ట్ మన దగ్గర వచ్చి స్టార్ లైటింగ్ ఉంటుంది. ఈ స్టార్ లైటింగ్ ఉంటుంది. ఈ స్టార్ లైటింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం హోమ్ థియేటర్స్లో ఇటువంటి రౌండ్లో కానీ స్క్వేర్లో కానీ ఇట్లా స్టార్ లైటింగ్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. దీన్ని మ్యూజిక్తో ఆన్ చేసుకోవచ్చు, మ్యూజిక్తో ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చూడండి పైన, ఇది హనీకోమ్ అంటాం. ఇది నేషనల్ ఫ్లాగ్ కలర్లో ఇట్లా హనీకోమ్ తయారు చేసుకోవచ్చు. స్క్వేర్లో పెట్టుకోవచ్చు, రౌండ్లో పెట్టుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలంటే షేప్లో తయారు చేస్తాం. సో ఈ రౌండ్ చూడండి, మనకి ఈ రౌండ్లో కనుక చూస్తే డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటుంది. ఈ రిమోట్ ద్వారా నేను డిఫరెంట్ కలర్స్ మారుస్తూ ఉన్నాను. డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అనేది మార్చుకోవచ్చు. ఇది ఆటోమైజ్ చేయొచ్చు. సో ఆటోమైజ్ కూడా చేయొచ్చు. దీన్ని ఒక సీక్వెన్స్ పెట్టుకొని సీక్వెన్స్ ప్రకారం మార్చుకుంటూ ఉండొచ్చు. సో దీన్ని ఇంకో సీక్వెన్స్ పెట్టుకుని సీక్వెన్స్ ప్రకారం మార్చుకుంటూ ఉండొచ్చు.
ఇది మనకు కార్ షోరూమ్స్కి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రైస్ వైజ్ కూడా చాలా ఎక్కువే ఉండదు, బెస్ట్ ప్రైస్లో మనకు వస్తుంది. గ్లోయిడీ దగ్గర అదర్ ప్రొడక్ట్ ఉంది చూడండి, డిఫరెంట్ కలర్స్ మార్చుకోవచ్చు దీన్ని. సో అదేవిధంగా ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మొబైల్ నుంచి డిఫరెంట్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని అడ్రసబుల్ ఎల్ఈడి ద్వారా చేసుకోవచ్చు. ఇది నియాన్ ప్రొఫైల్ చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో. సో మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో దీంతో డ్యాన్స్ చేయొచ్చు. సో దట్స్ అవర్ చాయిస్. సో ఈ విధంగా చాలా అద్భుతంగా మనం చేసుకోవచ్చు మన మొబైల్ నుంచి. సో అదేవిధంగా దాన్ని ఇట్లా డిఫరెంట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇది నియాన్ అంటాం, నియాన్ ప్రొఫైల్స్లో డిఫరెంట్ షేప్స్ వస్తాయి. ఇవే నియాన్ ప్రొఫైల్స్ డిఫరెంట్ షేప్స్లో వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే హ్యాంగింగ్ చూడండి, ఇట్లా హ్యాంగింగ్ వచ్చింది. అదేవిధంగా గ్లాస్ మోడల్స్ ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇట్లా మనం రౌండ్ పెట్టాం, ఇది కూడా నియాన్ ప్రొఫైలే, దానికి గ్లాస్ ఎఫెక్ట్ ఇచ్చాం. సో మీరు గ్లాసెస్ ఉన్నాయి చూడండి, గ్లాస్ హ్యాంగింగ్ లైట్స్ చాలా వచ్చినాయి మన దగ్గర. సో మీ దగ్గర షాండ్లైట్స్ చాలా కాలం నుంచి ఉన్నాయి మనకు తెలుస్తుంది. సో ఇట్లా డీర్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఒక డీర్ లాంటిది మనం కావాలంటే ఇది తయారు చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇట్లా ఒక గ్లోబ్ లాగా తయారు చేయొచ్చు, ఒక గ్లోబ్ తయారు చేయొచ్చు. సో బోలాయిడ్స్ మన దగ్గర చాలా కాలం నుంచి ఉంటున్నాయి. అదేవిధంగా కొత్తగా ఒక 2 లైట్స్ వచ్చినాయి. సో ఇవి 40 వాట్ లైట్స్ అంటాం వీటిని. ఈ రెండింటిలో జనరల్గా డిఫరెన్స్ మీరు చూసి ఫైండ్ అవుట్ చేయలేము. ఈ రెండు చూస్తే మనకు రెండు సేమే ఉంటాయి. కాస్ట్ చూసుకుంటే ఇది 250 రూపీస్ ఉంటే 300 రూపీస్ ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో నేను మీకు ప్రెస్ చేసి చూపించలేను కాబట్టి సౌండ్ చేసి చూపించవచ్చు. ఇది డిఫరెంట్ సౌండ్ వస్తుంది, ఇది డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అంటే ఇదేంటి, ఇది అల్యూమినియం, ఇది ప్లాస్టిక్. సో వెన్ యూఆర్ ప్రెస్సింగ్ ఆల్సో, ప్రెస్ చేసినప్పుడు కూడా ఇది మెత్తగా ఉంటుంది, ఇది హార్డ్గా ఉంటుంది. దీనికి చూడండి బెండ్ అవుతుంది, ఇది బెండ్ అవ్వట్లా. ఇది అల్యూమినియం, ఇది ప్లాస్టిక్. అల్యూమినియం అనేది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, ప్లాస్టిక్ అనేది కొంచెం లో క్వాలిటీ ఉంటుంది. ఇండస్ట్రియల్ కోసం అల్యూమినియం ఉపయోగించాలి. సో అదేవిధంగా మనకి డొమెస్టిక్ కోసం ప్లాస్టిక్ ఉపయోగించాలి. ప్రైస్ వైజు రెండు చాలా డిఫరెన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇవి కూడా చూడండి, రెండు లుక్ వైజ్ ఆల్మోస్ట్ మనకు సేమ్గా కనిపిస్తాయి, డిఫరెన్స్ ఏం లేదు. ఇది సౌండ్ ద్వారా కూడా చూపించలేము మనం. ఇది అల్యూమినియం, ఇది ప్లాస్టిక్. సో ఇట్లా మనం కొడితే తప్పితే మనకు లేదు. ఇది ప్లాస్టిక్, ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర స్టడీ లైట్స్ వచ్చినాయి, చాలా స్టడీ లైట్స్ ఉన్నాయి. స్టడీ లైట్లు మనం చదువుకునేటప్పుడు ఇట్లా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి మన దగ్గర ఒక 6-7 మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. సో ఇది కాస్ట్ వచ్చి 1200 రూపీస్ లోపలే ఉంటుంది. 700 నుంచి స్టార్ట్ అవుద్ది, 1200 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ లైటింగ్లో సీక్వెన్స్ క్రియేట్ చేయొచ్చు. స్మార్ట్ స్విచ్చెస్ ద్వారా లైట్ సీక్వెన్స్ చేయొచ్చు. ఇది స్మార్ట్ స్విచ్చెస్ అంటే వీటిని, ఈ స్మార్ట్ స్విచ్చెస్ మనం కనుక చూస్తే మనకి ఈ సీక్వెన్స్ క్రియేట్ చేసి స్మార్ట్ స్విచ్తో సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మొబైల్ నుంచి చేస్తున్నా చూడండి. నేను డిస్ప్లే ఆన్ అంటున్నాను, ఆన్ అవగానే సో చూడండి 2 లైట్స్ వెలిగినాయి, పక్కన హైవే లైట్ వెలిగింది, తర్వాత ఇక్కడ 2 లైట్స్ వెలిగినాయి, తర్వాత ఇక్కడ లైట్ వెలిగింది, తర్వాత ఇక్కడ లైట్ వెలిగింది, తర్వాత ఇక్కడ లైట్స్ వెలిగినాయి, తర్వాత అక్కడ ఆ 2 లైట్స్ వెలిగినాయి. సో ఇట్లా ఒక సీక్వెన్స్ ఆఫ్ ది లైట్స్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే మళ్ళీ నేను ఆఫ్ చేస్తున్నా చూడండి, ప్లే ఆఫ్ అంటున్నా. సో 1 బై 1 ఆఫ్ అవ్వకుండా వస్తున్నాయి చూడండి. అక్కడ స్పాట్ లైట్ ఆఫ్ అయింది, ఈ లైట్స్ అన్నీ ఆఫ్ అయినాయి, ఇక్కడ లైట్స్ ఆఫ్ అయినాయి. సో అదేవిధంగా అక్కడ లైట్స్ ఆఫ్ అయినాయి. సో ఇట్లా మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఒక డైనింగ్ డిన్నర్ చేస్తున్నాం అనుకోండి, అందులో వేరే లైట్స్ అందరినీ పిలవాలంటే కష్టం కాబట్టి మనం మొబైల్ ఆఫ్ చేస్తాం అనుకోండి, వేరే ఉన్న రూమ్స్ అన్నింటిలో ఫ్యాన్స్ అవన్నీ బంద్ చేసుకోవచ్చు. సో మిగతా డిన్నర్ ప్లేస్కి రావచ్చు. ఇట్లా సీక్వెన్స్ ఒక విఐపీ వస్తుంది, విఐపీ లైటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సీక్వెన్స్ ఆఫ్ లైట్సింగ్ అనేది మనం ఈ స్మార్ట్ స్విచ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, హోమ్ ఆటోమేషన్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి P3 P4 అంటారు. ఈ P3 P4లో మనకి ఇక్కడ చూడండి వెల్కమ్ టు గ్లోఎల్ఈడి shop.gloeled అని వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు, మనకు అనుకూలంగా సెట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఆ పేరుని మార్చవచ్చు. దీన్ని P3 అంటాం. ఇది చూడండి P10 అంటాం, దీన్ని P10 అంటాం. ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. అదే మనం కనుక P2 వచ్చింది అనుకోండి, P3 వచ్చింది అనుకోండి, చాలా గ్యాప్ తక్కువ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ స్క్రీన్ అనేది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంటుంది. సో దాంతో ఏమవుతుందంటే మనకి చూసేటప్పుడు మనం యాడ్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మార్చుకోవచ్చు మనం ఏ విధంగా. ఇందాక నుంచి మనం మొబైల్లో ఎట్లా చూసామో దీన్ని కూడా మొబైల్లో
మనం మార్చుకోవచ్చు. సో ఇట్లా డైరెక్ట్ వెళ్ళేసి ఇప్పుడు గ్లో ఎల్ఈడి వెల్కమ్ టు గ్లో ఎల్ఈడి అని పెట్టే కదా ఇందాక. సో ఇప్పుడు ఏపీ ఛానల్ అని పెట్టచ్చు, మనం ఏపీ ఛానల్ అని పెట్టచ్చు, ఏపీ ఛానల్. సో ఇట్లా మనం దీన్ని మార్చుకోవచ్చు. మార్చుకొని సేమ్ అప్డేట్ అని కొట్టామనుకోండి, అక్కడ డిస్ప్లేలో వెల్కమ్ టు ఏపీ ఛానల్ అని వచ్చింది. ఇట్లా మనం యాడ్ని రోజు డైలీ క్రియేట్ చేసుకోవచ్చు, స్పెషల్ ఆఫర్స్ పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది, స్క్వేర్ ఫీట్ 5,500 ఉంటుంది. ఒకసారి తీసుకుంటే మనకి ఈజీ అది. నెక్స్ట్ గ్లో ఎల్ఈడి దగ్గర చాలా కాలం నుంచి మీ అందరూ తెలుసు లెగ్రాండ్ స్విచ్చెస్ ఉంటాయి. లెగ్రాండ్ స్విచ్చెస్ ఉన్నాయి చూడండి, దీంట్లో మై లింక్ ఉంది, సో లింకస్ అనే స్విచ్చెస్ ఉన్నాయి. సో ఇవి కాకుండా గ్లో ఎల్ఈడి దగ్గర చాలా కాలం నుంచి స్ట్రీట్ లైట్స్, ఫెడ్ లైట్స్, హైవే లైట్స్, ఫ్యాన్స్, తర్వాత సో మెనీ ఆల్మోస్ట్ 1000 ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు తెలుసు. సో గ్లో ఎల్ఈడి దగ్గర సోలార్ లైట్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా మీకు తెలుసు. బట్ సోలార్ లైట్లో మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఈ సోలార్ లైట్ 20 వాట్ అంటారు దీన్ని. ఇది చైనా మోడల్. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది తక్కువ కాస్ట్ దొరుకుతుంది. చూడండి 10 వాట్ ప్యానల్ని 20 వాట్కి పెట్టారు. సో డెఫినెట్గా ఇది అనేది బ్యాకప్ రాదు. సో దీని యొక్క బ్యాకప్ అనేది ఓన్లీ చాలా తక్కువ టైం ఉంటుంది. ఎంత టైం ఉంటుంది అంటే ఈ కెన్సే మనకి సుమారుగా ఒక 2 గంటల కంటే ఎక్కువ రాదు ఈ బ్యాకప్. 20 వాట్ దీని కాస్ట్ వచ్చి 2,600 దాకా ఉండొచ్చు. ఇదే 20 వాట్ ప్యానల్ కనుక మన ఇండియన్ మోడల్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనికి మళ్ళా ప్యానల్ సైజ్ అనేది 40 వాట్ పెడితేనే మనకి వర్కౌట్ అవుతుంది, లేదా వర్కౌట్ అవుతుంది. అదే 40 వాట్ చూడండి ఇది ఈ లైటు. సో దీనికి 40 వాట్ ప్యానల్ పెట్టాలి, 80 వాట్ ప్యానల్ పెట్టాలి. అంటే సోలార్ లైట్ కొనుక్కునేటప్పుడు మనం 2-3 పద్ధతులు ఫాలో అవ్వాలి. ఒకటి, మన బ్యాకప్ చెక్ చేసుకోవాలి, లైట్ యొక్క బ్యాకప్ చెక్ చేయాలి. అంటే బ్యాటరీ సైజ్ ఎంత చూసుకోవాలి, అంటే బ్యాటరీ ఏహెచ్లో ఉంటుంది. 24 AH బ్యాటరీ అంటే 40 వాట్ మినిమం అవసరం అవుతుంది. అదే 20 అనుకోండి, 12 AH బ్యాటరీ ఉండాలి, 40 వాట్ ప్యానల్ ఉండాలి. ఈ ప్యానల్స్ బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. అవి కనుక లేవనుకోండి మీకు బ్యాకప్ రాదు, అది ఎవరైనా మనం మోసం చేయొచ్చు. సో ఇది సోలార్ లైట్లో 2-3 రకాలు ఉంటాయని చెప్పాను. ఇది ప్రైమ్ మోడల్ అంటాం. ఇది లైటు ప్యానల్ సపరేట్ వస్తుంది, కాబట్టి ఇది కాస్ట్ వైజ్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం చూస్తే ఇది మ్యూజిక్ బేస్ లైట్ అంటాం. ఇది ఇందాక నేను చెప్పే కదా సార్, ఇది మ్యూజిక్ బేస్ లైట్, మ్యూజిక్ని బట్టి వస్తుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సింగ్ ఒక సాంగ్ సింగ్ చేశారనుకోండి, ఆ సాంగ్ని బట్టి మనకి ఈ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. సో వాయిస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కంట్రోల్ ఉపయోగిస్తాం. సో ఇదే విధంగా మన దగ్గర స్ట్రెచ్ ఫిలిమ్స్ ఉంటాయి, మనం చాలా కాలం నుంచి చూసాం. ఈ స్ట్రెచ్ ఫిలిమ్స్ అంటారు, ఇవన్నీ స్ట్రెచ్ ఫిలిమ్స్ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ స్ట్రెచ్ ఫిలిమ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు కనుక మనం ఇది కొత్తగా కాన్సన్ట్రేట్ చేసినాం, దీన్ని హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం. హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటే ఏంటంటే, నాకు ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ఒక పేషెంట్ ఒక 4-5 రోజులు, లేకపోతే ఒక వారం రోజులు, లేకపోతే 2 నెలలు, 5 నెలలు, సంవత్సరం ఉండే పేషెంట్లు కూడా ఉంటారు. వాళ్ళకి బయట ప్రపంచానికి డిఫరెన్స్ తెలియదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ ఉపయోగిస్తాం. అంటే సో ఇప్పుడు మార్నింగ్ లైటింగ్ అనుకోండి, ఇక్కడ చూడండి, ఇది మార్నింగ్ లైటింగ్ ఆన్ చేస్తాను నేను. సో మార్నింగ్ లైటింగ్ ఉంది. సో ఈవినింగ్ లైటింగ్ ఆన్ చేస్తాను, ఈవినింగ్ లైటింగ్ ఆన్ చేస్తే మళ్ళీ లైట్ మారిపోతుంది. సో ఆఫ్టర్నూన్ లైటింగ్ ఆన్ చేస్తా, ఆఫ్టర్నూన్ లైటింగ్ మళ్ళీ మారిపోయింది చూడండి. సో అదే గుడ్ నైట్ లైటింగ్ ఆన్ చేస్తా, అంటే ఇంకా మనకి నిద్రపోయేటప్పుడు. సో లైట్ అనేది బయట టెంపరేచర్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. దీన్ని హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం. ఇది కాస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దీన్ని అలెక్సాతో కంట్రోల్ చేసుకోవచ్చు, లేదు ఇట్లా మొబైల్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా నేను ఈ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ గ్లో ఎల్ఈడి దగ్గర చాలా కాలం నుంచి ఉంది. సో అది మీకు చూపిస్తాను. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇది మన లైట్ ఆగిపోయింది చూడండి. సో ఇక్కడ వచ్చింది, అంటే ఇదేంటి బ్యాకప్ ఇచ్చాం మనం, బ్యాకప్ ఇవ్వటం బట్టి వెలిగింది. సో అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్. అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్. సో ఫ్యాన్ ఒకటి ఆన్ అయింది. సో అదేవిధంగా నేను దీన్ని మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఇది ఈ రూమ్లో మొబైల్ నుంచి ఇప్పుడు నేను లైట్ ఆన్ చేస్తున్నాను మొబైల్ నుంచి. సో లైట్ ఆన్ అయింది. సో నేను లైట్ ఫ్యాన్ కూడా ఇక్కడ నుంచి బంద్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇట్లా బంద్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్ చూడండి, ఈ కెమెరాలో మనకు కనిపిస్తుంది. ఈ రూమ్లో అది వాళ్ళు పని చేస్తున్నారు. మనం ఇప్పుడు ఆ రూమ్లో ఉన్న వాళ్ళని లైట్ ఇక్కడ నుంచి బంద్ చేస్తున్నాను నేను. వాళ్ళు ఫ్యాన్ వేసుకోలేదు, ఇక్కడ నుంచి నేను బంద్ చేస్తాను లైట్.
బాగా చూడండి, మళ్ళీ లైట్ ఆన్ చేస్తున్నాను నేను. సో ఇట్లా మన మొబైల్ నుంచి కూడా మనం ఈ కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను, ఇక్కడి నుంచి ఫ్యాన్ ఆన్ చేస్తాను. సో లైట్ కూడా ఆన్ చేశాను నేను ఇప్పుడు. సో లైట్ వెలిగింది చూడండి. సో ఇట్లా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు లైట్ని. సో ఇదే విధంగా ఇక్కడ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి. అలెక్సాతో కూడా చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్, అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇట్లా మనం బంద్ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు గ్లో ఎల్ఈడి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తుంది. చూడండి, ఈ ఎల్ఈడీస్ అనేవి మనము తయారు చేసిన తర్వాత ఇక్కడికి వస్తాయి. దీన్ని మనం ఎల్ఈడి ఇక్కడ పిక్ అండ్ ప్లేస్ మిషన్ మీద పెడతాము. ఇది పీసీబీ అంటాము. ఈ పీసీబీ తయారైంది మళ్ళీ మన ఫ్యాక్టరీలో పెట్టుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఇంకో మిషన్ ఉంది ఇక్కడ. ఈ మిషన్ మీద మనకి డ్రైవర్లు తయారవుతున్నాయి. సో గ్లో ఎల్ఈడి డ్రైవర్లు కూడా తయారు చేస్తుంది. అక్కడ మిషన్ మీద పేస్ట్ అయ్యి వస్తున్నాయి, అన్ని 1 by 1 పేస్ట్ అయ్యి వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం. సో మిషన్ పేస్ట్ చేస్తుంది మనకి. ఇది ఎందుకంటే మనం ఎప్పుడైతే క్లోజ్ చేసామో అప్పుడు అది స్లోగా వర్క్ అవుతుంది కాబట్టి ఇట్లా మనకంటే ఎవ్రీథింగ్ మనం ఎండ్ టు ఎండ్ గ్లో ఎల్ఈడి అనేది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ చేస్తుంది. సో ఒకసారి ఇది పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఈ బయటికి వెళ్ళి చూస్తే ఇది ఓవెన్. ఈ ఓవెన్లోంచి బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన తర్వాత హీట్ అయ్యి ఇప్పుడు చూడండి, ఇది అక్కడ ఏదైతే పేస్ట్ చేసి మౌంట్ చేశారో తర్వాత ఇక్కడికి వచ్చింది. అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది. డ్రైవర్ చూడండి టెస్ట్ చేస్తున్నారు, డ్రైవర్ టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇందాక పీసీబీ మౌంట్ అయిన పీసీబీ ఇక్కడికి వచ్చింది. ఈ మౌంట్ అయిన పీసీబీని కూడా టెస్ట్ చేసి వెలిగిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఈ విధంగా గ్లో ఎల్ఈడి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ చేస్తుంది. డ్రైవర్ ఎట్లా తయారు చేస్తారు పైన చూద్దాం. సో గ్లో ఎల్ఈడి ఇది R&D రూమ్ అంటాం. ఈ R&D రూమ్లో ఇప్పుడు మనం చూసి పీసీబీ ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం మనం. ఇది ఒక ఫెడ్ లైట్. ఈ ఫెడ్ లైట్ సంబంధించిన పీసీబీ డిజైన్ చేసుకుంటున్నాం కంప్లీట్గా. సో ఇక్కడ మనం ఐఓటీ సంబంధించి ప్రోగ్రామ్ రాస్తున్నాం. చూడండి ఎట్లా అంటే మన దగ్గర ఎండ్ టు ఎండ్ అవుతుందంటానికి ఇవన్నీ సాక్ష్యాలు. సో ఒకసారి అయిన తర్వాత ఇట్లా మళ్ళీ మనం R&Dలో ఇట్లా బర్నింగ్ పెట్టి కంప్లీట్ టెస్ట్ చేస్తాం. సో ఇది ఒక డ్రైవర్ ఎట్లా తయారైతే చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ పీసీబీ డిజైన్ చేసినాం, తర్వాత కింద మౌంట్ చేసినాం, తర్వాత ఇక్కడ ఈ మిషన్లో ఈ మాన్యువల్గా ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ అన్ని పేస్ట్ చేసి సో ఈ విధంగా కింద మౌంట్ అయిన పీసీబీ కింద మౌంట్ అయింది ఈ విధంగా. సో మౌంట్ అయిన పీసీబీని ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కాంపోనెంట్ పేస్ట్ చేసి చేస్తున్నారు, సోల్డర్ చేస్తున్నారు. ఇది మనం చూడవచ్చు ఇక్కడ. ఇది అయిన దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇట్లా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనేవి గ్లో ఎల్ఈడి దగ్గర జరుగుతుంది. గ్లో ఎల్ఈడి పోల్స్ తయారు చేస్తుంది. మీరు చూడండి, ఇది మనం ఒక గార్డెన్ కోసం తయారు చేస్తున్నాం పోల్. ఈ పోల్ని ఫస్ట్ మనం వెల్డ్ చేస్తున్నాం, ముందే అన్నీ తయారు చేసుకున్నాం. సో తర్వాత ఇక్కడ కనుక మనం చూస్తే ఇది మన సింగిల్ ఆర్మ్ రాడ్. దీన్ని మనం వెల్డ్ చేసిన తర్వాత దీనికి ఇది చేస్తున్నాం, మనం గ్రైండింగ్ చేస్తున్నాం. ఈ గ్రైండింగ్ అయిన తర్వాత దీనికి మళ్ళా హోల్ మార్క్ చేసుకుంటాం, తర్వాత రింగులు తయారు చేస్తాం. సో ఈ విధంగా మనం పోల్స్ అన్నిటినీ తయారు చేసుకొని ఇట్లా ప్రతి పోల్ కూడా తయారు చేసుకోండి. చూడండి 9 మీటర్ పోల్. ఈ 9 మీటర్ పోల్ని మనం అవుట్ సైడ్ ఉపయోగిస్తాం. ఈ పోల్ కూడా దీనికి ఎంసీబీ సెటప్ చేసినాము. చూడండి ఎంత నీట్గా చేసాము. దీనికి పెయింటింగ్ కూడా వేసాము. సో ఎవ్రీథింగ్ దీనికి ప్యాకింగ్ చేసి ఎవ్రీథింగ్ మనం బయటకు తీసుకెళ్తాం. ఇవే కాకుండా మన దగ్గర స్క్వేర్ పోల్స్ దొరుకుతాయి, జెడ్ పోల్స్ కూడా దొరుకుతాయి, సోలార్ పోల్స్ కూడా దొరుకుతాయి. నేను ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది అల్యూమినియం, ఇది హ్యాంగింగ్ లైట్. ఈ హ్యాంగింగ్ లైట్కి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని వెల్డ్ చేసినాం. వెల్డ్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ పౌడర్ కోటింగ్ చేస్తాం. పౌడర్ కోటింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని డిఫ్యూజర్ పెట్టి ఎవ్రీథింగ్ లైట్ ఎండ్ టు ఎండ్ మన దగ్గర తయారు చేస్తాం. అది కూడా చూడండి.
సో ఇవి స్క్వేర్ పోల్. ఈ స్క్వేర్ పోల్ చూడండి, మామూలుగా స్క్వేర్ పోల్స్ ఉంటాయి అందరి దగ్గర. ఈ స్క్వేర్ పోల్ డిఫరెంట్గా ఉంది. ఇది ప్రొఫైల్ పెట్టాం. దీనివల్ల లైట్ ఏమవుతుందంటే గార్డెన్ మొత్తానికి కూడా లైట్ వస్తుంది. అదేవిధంగా పైన చూస్తే జెడ్ షేప్లో చేస్తాం. సో ఈ విధంగా లైట్ చూడండి ఎట్లా నీట్గా వస్తుందో. సో దీంట్లో సోలార్ లైట్స్ కూడా ఉంటాయి, నేను చూపిస్తాను సోలార్ కూడా. ఇది చూడండి సోలార్ పోల్, ఇది స్క్వేర్ షేప్లో చేసాం. ఇది స్క్వేర్ షేప్లో ఉంది చూడండి, పైన సోలార్ లైట్ ఉంది, పైన ప్యానల్ ఉంది. ఇది మోషన్ బేస్డ్ లైట్ అనమాట సోలార్ పోల్. ఈ విధంగా రౌండ్ పోల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఇది రౌండ్ పోల్, ఈ 2 లైట్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం డిఫరెంట్ పోల్స్ని తయారు చేసుకోవచ్చు. గ్లోయిడీ దగ్గర డెకరేటివ్ పోల్స్ దొరుకుతాయి, అన్ని ఆర్మ్స్ దొరుకుతాయి. సో ఇది కుకట్పల్లి ప్రశాంత్ నగర్లో ఉంది. నాకు తెలిసి ఇండియాలో ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ చేసే కంపెనీ చాలా తక్కువ ఉంటాయి. సో మనం లోపల చూద్దాం. ఇది గ్లోయిడీ అసెంబ్లీ యూనిట్. సో ఇట్లా మనకి గ్లోయిడీలో 150 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మాకు 10,000 మంది క్లయింట్స్ ఉంటారు. సుమారు 1,200 ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి, మందే ఉంది. అసలు గ్లోయిడీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి? ఫస్ట్, గ్లోయిడీ దగ్గర లైట్ యొక్క లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఇవాళ కొనుక్కుంటే ఒక 4 ఏళ్ళ పాటు ఉంటుంది. రెండోది, లైట్ యొక్క ఇల్యూమినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా వచ్చే లైట్ కన్నా కూడా మన ఇల్యూమినేషన్ ఎక్కువ ఉంటుంది. మూడోది, మనం అల్యూమినియం బాడీస్ వాడతాం, దానివల్ల రస్ట్ ఇవన్నీ రావు. అదేవిధంగా క్లీన్ రూమ్ తీసుకుంటే స్టీలు వాడతాం. నెక్స్ట్ వచ్చి ప్రైస్ వైజ్ తీసుకుంటే మార్కెట్ కంటే 30% తక్కువ ఉంటుంది. తర్వాత ఇది ఇండియాలో తయారు చేస్తాం, మన కోసం మన వాళ్ళు తయారు చేసిన కంపెనీ ఇది. గ్లోయిడీకి రండి, మీకు సరసమైన ధరలో మీ ఇంటికి మొత్తానికి వైర్స్, స్విచ్చెస్, లైట్స్, ఫ్యాన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.